వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా? 80 మంది గులాబీ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదా? ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడం ఖాయమేనా? వచ్చే ఎన్నికల్లో విజయడంకా ముగించేందుకు హస్తం సర్వసన్నద్ధంగా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ తో డి అంటే డి అనే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మొదటగా వినిపించే పేరు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిదే. మాటల తూటాలతో గులాబీ పాలనను నిగ్గదీసి అడిగే దమ్మున్న నాయకుల లిస్టు తీస్తే ముందుగా వచ్చే పేరు రేవంత్ రెడ్డిదే. అలాంటి రేవంత్ రెడ్డికి కరెంట్ షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ పక్కా ప్లాన్ వేసింది. అమెరికాలో ఆయన కరెంటు అంశంపై ఒకటి మాట్లాడితే దాన్ని మరొక రకంగా ప్రొజెక్ట్ చేసింది. రేవంత్ రెడ్డి అనని మాటలను అన్నట్లుగా విష ప్రచారం చేసింది. ఉచిత కరెంటు అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నట్లుగా చిత్రీకరించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిందని బీఆర్ఎస్ భావించింది. కానీ ఈ మాత్రానికే భయపడిపోతే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతారు? ఎత్తులకు పై ఎత్తులు వేసి గులాబీ దళానికి సవాల్ విసరడంలో ముందుండే రేవంత్ రెడ్డికి గులాబీ ప్లాన్ అర్థమైంది. అంతే, అమెరికా నుంచి వచ్చి రాగానే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశారు. గులాబీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో వెల్లడైన ఫలితాలను బయటపెట్టారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ అటకెక్కింది. అర్హులందరికీ పెన్షన్లు అందడం లేదు. బీసీ బంధు కొన్ని కులాలకే పరిమితమైంది. దీనికి తోడు మంత్రులు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. పలువురు మంత్రుల వ్యవహార శైలి మారడం చర్చనీయాంశంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. మరికొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత వివాదాలతో పేరును చెడగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై బాధితులు ఆధారాలతో సహా మీడియాకెక్కడం కలకలం రేపుతోంది. మంచిర్యాల, వరంగల్, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇక చాలు, గులాబీ సర్కారును అధికారం నుంచి సాగనంపాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమైపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. 21% నుంచి 14% పడిపోయింది. 37% ఓట్లతో బీఆర్ఎస్ కు 45 స్థానాలు వస్తుందని సర్వేలో తేలింది. అదే సమయంలో 35% ఓట్లతో కాంగ్రెస్ కు 45 స్థానాలు సాధించడం ఖాయమని సర్వే స్పష్టం చేసింది. బీజేపీకి 7 స్థానాలు, ఎంఐఎం కు 7 సీట్లు వస్తాయంటూ ఓ సర్వేను రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 15 సీట్లలో ప్రత్యర్థితో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ఆ సర్వే రిపోర్టు విడుదలైనప్పటికీ ఇప్పటికీ పోల్చి చూస్తే రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇంటర్నల్ వారితో బీజేపీ అధాపాతాళానికి పడిపోగా పాలనా వైఫల్యం బీఆర్ఎస్ ను వెంటాడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల తీరు గులాబీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇమేజ్ మాత్రం భారీగా పెరిగింది. ఒక్కసారిగా పార్టీ గ్రాఫ్ ఆకాశానికి తాకింది. మీడియాలోనూ కారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే బీఆర్ఎస్ కు గడ్డు కాలం మొదలైందని స్పష్టం చేస్తున్నారు. గులాబీ బాస్ ఎంత పెద్ద స్కెచ్ వేసినా నిలిచి గెలిచేది కాంగ్రెసేనని, తెలంగాణలో వచ్చేది హస్తం ప్రభుత్వమేనని విశ్లేషకుల అంచనా.